శ్రీశైలం హైవే దగ్గర వాల్యూ పెరిగింది ల్యాండ్ కి. గవర్నమెంట్ ఒక ప్రపోజల్ ఇచ్చినప్పుడు సో దాని వల్ల వేరే హైవే మీద ఉన్న ల్యాండ్స్ కి ఏమైనా వాల్యూ తగ్గడం పెరగడం లాంటివి జరుగుతాయా? ఒక్క శ్రీశైలం హైవే పెరిగినంత మాత్రాన వేరే హైవే ఉంటది. రియల్ ఎస్టేట్ అనేది ఒక ఊహ మీద నడుస్తుంది అనే ఒక అపోహ అనేది ఉంది. కొంతమంది బిల్డర్స్ కి డెవలపర్స్ మాత్రమే తెలిసి ఉంటది. ఒక సీక్రెట్ ఏంటంటే హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు. హాయ్ సార్. హలో మేడం. ఎలా ఉన్నారు? సూపర్ మేడం. మీరు సార్ నేను సూపర్ సార్. రియల్ ఎస్టేట్ కి వచ్చేసరికి మనకి ఫ్యూచర్ సిటీ అనేసరికి శ్రీశైలం హైవే దగ్గర వాల్యూ పెరిగింది ల్యాండ్ కి. సో దాని వల్ల వేరే హైవే మీద ఉన్న ల్యాండ్స్ కి ఏమైనా వాల్యూ తగ్గడం పెరగడం లాంటివి జరుగుతాయా? సో శ్రీశైలం హైవే అనేది ఏంటంటే ఇంతకు ముందు మనకి ముచ్చర్ల ఫార్మాసిటీ అని తెలుసు. సో తర్వాత ముచ్చర్ల ఫార్మాసిటీ అనేది క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఫ్యూచర్ సిటీ, మళ్ళీ ఫోర్త్ సిటీ అని డెవలప్మెంట్ చేస్తాం అనడంతో రియల్ ఎస్టేట్ లో మార్కెట్ వాల్యూ అనేది స్పీడ్ గా పెరిగింది. ఇది 100% నిజం. కానీ ఒక్క శ్రీశైలం హైవే పెరిగినంత మాత్రాన వేరే హైవేలకి ఎఫెక్ట్ అనేది ఉండదు. ఎందుకు ఉండదు అంటే దేనికి ఉన్న డెవలప్మెంట్స్ దానికి ఉంటాయి. కాకపోతే కంపేర్ చేస్తే అదర్ హైవేస్ తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా సేల్స్ అనేది కొంచెం శ్రీశైలం హైవేలు ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఏమన్నారు, ఫస్ట్ క్యాన్సల్ అనగానే జనాలు అందరూ భయపడ్డారు ఫస్ట్. ఎందుకంటే దాదాపు 19,000 కన్నా ఎక్కువ ఎకరాలు గవర్నమెంట్ ఇంత తీసుకొని దీంట్లో వచ్చేసి ప్రపంచంలో అతిపెద్ద ఏదైతే ఫార్మా ఉందో ఇక్కడ తీసుకొస్తామని చెప్పడంతో ల్యాండ్ వాల్యూస్ బాగా పెరిగినాయి. సడన్ గా గవర్నమెంట్ చేంజ్ అయిపోయేసరికి ఏమైపోయిందంటే వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఫార్మా ఎంతగానో వస్తే మొత్తం పొల్యూషన్ వస్తుంది, పొల్యూషన్ వల్ల చుట్టుపక్కల కంపెనీస్ కి చుట్టుపక్కల గ్రామాలకి ఎఫెక్ట్ అవుతుంది, ల్యాండ్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పడంతో క్యాన్సల్ అనేసరికి ఏమైపోయిందంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ భయపడ్డారు. ఏమవుతుందో ఏమో అన్నారు. కానీ తర్వాత ఏమైందంటే గవర్నమెంట్ లేదు, ఇక్కడ ఒకటే దగ్గర మొత్తం కంపెనీస్ కాకుండా దీన్ని స్ప్లిట్ చేద్దాం అన్ని హైవేస్ లలో, ఎక్కడెక్కడైతే పొటెన్షియల్ ఉంటుందో గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయో అలాంటి దగ్గర స్ప్లిట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తామనంటే ఇప్పుడు మెడికల్ హబ్ చేస్తున్నాం. మెడికల్ హబ్ అంటే ఇప్పుడు అన్ని రకాల మెడిసిన్స్ ఎట్లయితే తయారవుతాయో అంటే పొల్యూషన్ లేని కంపెనీస్ అన్ని ఇక్కడ తీసుకురావడం. దీంతో పాటు ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఫార్మానే కాకుండా ఫార్మాతో పాటు ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకురావాలి. యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకురావడం కానివ్వండి, దాంతో పాటు ఏఐసిటీ కానివ్వండి, గోల్ఫ్ కి సంబంధించిన ఏదైతే అకాడమీస్ కానివ్వండి, క్రికెట్ అకాడమీస్ కానివ్వండి. దీంతో పాటు ఏంటంటే మనకి హైదరాబాద్ కి నియర్ బై ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ దాకా మెట్రోని ఎక్స్పాన్షన్ చేయడం కానీ, మెట్రో ఇక్కడ దాకా ఎక్స్పాన్షన్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా సరౌండింగ్ లో ల్యాండ్ వాల్యూస్ అనేది పెరుగుతాయి. మెట్రో నిజంగా ఎక్స్పాన్షన్ అవుతుంది అంటారా? అక్కడ ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు పెరగదు, బట్ ఆ హైవేలో ముచ్చర్ల వరకు అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే ఇది గవర్నమెంట్ సంబంధించింది కాదు, పబ్లిక్ కి సంబంధించింది. అంటే పబ్లిక్ జనసాంద్రత ఎక్కడైతే పెరుగుతుందో అప్పుడు గవర్నమెంట్ ఖచ్చితంగా అక్కడ దాకా ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వాల్సిందే. రోడ్లు కానీ ఎప్పుడైనా వైడ్ ఎప్పుడు అవుతుంది, సిటీస్ ఎప్పుడు మనకి ఎక్స్పాండ్ అవుతాయంటే జనాలు రావడానికి స్కోప్ ఉన్నప్పుడు. జనాలు ఎప్పుడు వస్తారు అంటే ఎక్కడైతే డెవలప్మెంట్ అవుతుందో అలాంటి ఏరియాలో వస్తారు. ఇప్పుడు శ్రీశైలం హైవేలో ఎందుకు మరి ఇంత గ్రోత్ వచ్చిందంటే మేజర్ ఏంటంటే ఒక సైడ్ బెంగళూరు హైవే, ఇంకొక సైడ్ శ్రీశైలం హైవే ఉంటుంది మనకి ఎయిర్పోర్ట్ కి. సో ఇక్కడ ఎయిర్పోర్ట్ కి దగ్గర ఉంది, దాంతో పాటు ఏంటంటే ఓఆర్ఆర్ కి దగ్గర ఉంది. ఇటు ఓఆర్ఆర్ నుంచి రీజనల్ లింక్ రోడ్ వరకు ఇప్పుడు ఈ మధ్యలో అంతా కూడా గ్రోత్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంది, పొటెన్షియల్ ఉంది. సో ఇక్కడ చుట్టుపక్కల కంపెనీస్ ఉండడం, ఇక్కడ ఈ గవర్నమెంట్ ప్రపోజల్స్ అన్ని చేయడం, ఆల్రెడీ ఇప్పుడు మనకి మీర్ ఖాన్పేట్ దగ్గర స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన సిటీ స్టార్ట్ అవ్వడం, తర్వాత ఏఐసిటీ తీసుకురావడం, ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమవుతాయంటే అనౌన్స్మెంట్ అయ్యేటప్పుడు ఒక ప్రైజ్ ఉంటుంది, వర్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక ప్రైజ్ ఉంటుంది, వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో ప్రైజ్ ఉంటుంది. కాబట్టి ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్స్ ఎవరు అంటే డెవలప్మెంట్ వస్తుందని ముందు చూపుతో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళే ఫ్యూచర్ లో అద్భుతమైన రిటర్న్ తీసుకుంటారు. కొందరు ఎలా ఆలోచిస్తారంటే అవన్నీ అయినాక చూద్దాం, నిజంగా అయితే లేదు అని డౌట్ లో ఉంటారు. గవర్నమెంట్ ఒక ప్రపోజల్ ఇచ్చినప్పుడు అది జనాలకు యూజ్ అయ్యే విధంగా ఉంది, అక్కడ ఆల్రెడీ ల్యాండ్ ఉంది అన్నప్పుడు, ల్యాండ్ బ్యాంకింగ్ గవర్నమెంట్ దగ్గర ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఏంటంటే డెవలప్మెంట్ చేయాల్సిందే. డెవలప్మెంట్ చేయకపోతే ఏమవుతుంది అంటే అది గవర్నమెంట్ కి రీమార్క్ అవుతుంది, ప్లస్ పొటెన్షియల్ ఉన్న ఏరియా చేయకపోతే ఇంకెప్పుడు డెవలప్ అవుతుంది సిటీ అనేది. డెవలప్మెంట్ అవ్వడం వల్ల గవర్నమెంట్ కి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ట్యాక్స్ నుంచి ఎక్కువ వస్తాయి కదా, అక్కడ లేఅవుట్స్ వేస్తారు, కన్స్ట్రక్షన్స్ వస్తాయి కొత్తగా, అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ వచ్చినప్పుడు సిటీ గ్రోత్ అవ్వడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటది. కాబట్టి శ్రీశైలం హైవే అనేది పెరిగింది, కానీ దీని వల్ల వేరే హైవేస్ అనేది పెద్ద ఎఫెక్ట్ అనేది ఉండదు, కొంచెం ఉంటది. ఎంత ఉంటది అంటే అక్కడ ఆల్రెడీ ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఒక హైవేలో ఉంది, నాకు మళ్ళీ అదే హైవేలో కాకుండా ఇప్పుడు శ్రీశైలం హైవే బాగా అవుతుంది కదా,
ఈ హైవేలో పెడితే ఫ్యూచర్ లో పెరగడానికి ఎక్కువ స్కోప్ ఉంది కదా. సో కస్టమర్స్ కూడా ఈ రోజు ఏం చేస్తున్నారంటే లంసమ్ గా బల్క్ అమౌంట్ అంతా తీసుకొచ్చి ఒకటి దగ్గర పెట్టట్లేదు వాళ్ళు. ఇక్కడ ఒక ప్లాట్ లేదా ఇక్కడ ఒక 500 గజాలు, ఆ హైవేలో ఒక 10,000 గజాలు అట్లా డివైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫ్యూచర్ లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది బాగుంటుంది. కాబట్టి శ్రీశైలం హైవే అప్ టు మనకి ఎక్కడ దాకా అంటే కల్వకుర్తి వరకు పెరగడానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఇప్పుడు మేజర్ గా ఇక్కడ దాకా అంటే ఆమన్గల్ ఏదైతే ఉందో ఏరియా కడతాల్ ఆమన్గల్ వరకు ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి కల్వకుర్తి వరకు. ఈ కల్వకుర్తి కూడా ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు పుట్టి విరిగిన ఊరంతా కూడా కల్వకుర్తి కిందికి వస్తుంది అనమాట. కాబట్టి ఈ ఏరియా ఏంటంటే ఎయిర్పోర్ట్ యాక్సెస్ బాగుంది, సిటీకి దగ్గర ఉంది. దీంతో పాటు ఏంటంటే ఈ హైవే ఏంటంటే విజయవాడ హైవే లాగానే ఏపీని కనెక్ట్ చేసే హైవే. శ్రీశైలం అనేది ఏపీకి వస్తుంది కదా. సో ఏపీని కనెక్ట్ చేసే రోడ్డు 4 లైన్స్ ఉన్నది కాస్త ఇప్పుడు దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి, 2 లైన్స్ నుంచి 6 లైన్స్ వరకు తీసుకెళ్లాలి అని చెప్పేసి ట్రాన్స్పోర్టేషన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి ఎంప్లాయ్మెంట్ రావడానికి స్కోప్ ఉంది. గవర్నమెంట్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేస్తుంది కాబట్టి ఫ్యూచర్ లో ఇంకా పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉన్నాయి. ఓకే, కానీ ఇప్పుడు మన మాటల్లో కూడా అండ్ చాలా మంది రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే ఒక డౌట్ ఉంటుంది, లైక్ ఫ్యూచర్ లో ఉంటుంది లేదు అంటే ఇలా చేస్తాము అని. కానీ ఖచ్చితంగా ఇది ఉంటుంది అనేది మాత్రం ఉండదు. అంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక ఊహ మీద నడుస్తుంది అనే ఒక అపోహ అనేది ఉంది. లైక్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు గవర్నమెంట్ మారినప్పుడు వచ్చిన డౌట్స్, ఒక భయం. సో ఇవన్నీ ఎంతవరకు నిజం అంటారు? సో చాలా మంది ఇక్కడ కామన్ గా కొన్ని మిస్టేక్స్ చేస్తారు కస్టమర్స్ కూడా, ఇన్వెస్టర్స్ కూడా. చాలా మంది మార్కెటింగ్ చేసే పీపుల్ వాళ్ళకి కూడా తెలియదు. కొంతమంది బిల్డర్స్ కి డెవలపర్స్ కి మాత్రమే తెలిసి ఉంటుంది. ఒక సీక్రెట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎక్కడైతే రోడ్ కనెక్టివిటీ బాగుంటుందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఫస్ట్ పాయింట్ అంటే కనెక్టివిటీస్ ఎక్కడైతే బాగుంటాయో రోడ్స్ కనెక్టివిటీ ఆ ఏరియా డెవలప్మెంట్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇది ఫస్ట్ సీక్రెట్. సెకండ్ ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ఏరియాలో అక్కడ ఏంటంటే సరౌండింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అనేది ఉండాలి లేదా రావడానికి స్కోప్ ఉండాలి. సో కనెక్టివిటీస్ లో ఎయిర్పోర్ట్ కావచ్చు, రోడ్వే కావచ్చు, రైల్వే కావచ్చు. సో 3 ఇంపార్టెంట్ మనకి. కానీ మేజర్ గా చూడాల్సింది రోడ్ కనెక్టివిటీస్. ఇవాళ అమెరికా కూడా ఇంతలా డెవలప్మెంట్ అయిందంటే ఒకటే సీక్రెట్, రోడ్ కనెక్టివిటీ బాగుంది. ఇలా మన ఇండియాలో కూడా రోడ్ కనెక్టివిటీ అనేది రోజు రోజు పెంచుతున్నారు. రాబోయే రోజుల్లో మనం చైనాని అమెరికాని దాటేసి అంతకన్నా పెద్ద పెద్ద రోడ్స్ ఇండియాలో రాబోతున్నాయి. నితిన్ గడ్కరీ గారు కూడా చాలా సార్లు చెప్పారు. కాబట్టి రోడ్ కనెక్టివిటీ అనేది ఫస్ట్ చూడాలి. సెకండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉందా లేదా అన్న చూడాలి. ఆ తర్వాత థర్డ్ వచ్చేసి ఏంటంటే సరౌండింగ్ మనకి అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఉండాలి. ఇవి చూసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ గవర్నమెంట్ కి సంబంధం లేదు ఇంకా. ఎందుకంటే ఒక ఎక్కడైనా మనం ఎట్లా గ్రోత్ వస్తుంది అంటే సిటీకి ఎంత ఎక్స్పాన్షన్ చేయాలి, ఎంత వరకు గ్రోత్ రావడానికి స్కోప్ ఉంటుంది. ఒక కంపెనీ వచ్చి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వాళ్ళు ఏం చూస్తారంటే ఏదైనా ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలన్నా లేదా ఇక్కడ నుంచి ఏదైనా ప్రొడక్ట్ మనం డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా సర్వీస్ చేయాలన్నా సో ట్రాన్స్పోర్టేషన్ ఫస్ట్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఉంది, ఎంప్లాయ్మెంట్ ఉంది అంటే అక్కడ మీరు బండ గుర్తు అక్కడ డెవలప్మెంట్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది, రేట్లు ఖచ్చితంగా పెరుగుతాయి. సో ఇలాంటి ఒక గైడెన్స్ తోటి మనకి హైదరాబాద్ లో కానీ చాలా చోట్ల ఒక ప్రైమ్ లొకేషన్స్ లో విల్లాస్ తీసుకోవడం జరిగింది, మల్టీ స్టోరేజ్ ఫ్లాట్స్ ఏదైనా. బట్ రీసెంట్ గా మనం చూస్తే ఈ వరదల వల్ల అన్ని కూడా మునిగిపోవడం, కొట్టుకుపోవడం జరుగుతున్నాయి, కూలిపోవడం. సో మరి ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇంకో పాయింట్ కూడా అబ్జర్వ్ చేయాలి. చాలా మంది స్వాట్ అనే అనాలిసిస్ ఉంటుంది, చాలా మంది తెలియదు ఇది. ఒకటి ఏంటంటే ఒక ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు స్ట్రెంగ్త్ ఏముంది అన్నది చూడాలి, తర్వాత వీక్నెసెస్ ఏముంది అన్నది చూడాలి, ఆ తర్వాత చుట్టుపక్కల ఆపర్చునిటీస్ ఏమున్నాయి అన్నది చూడాలి, అన్నిటికంటే ఇంపార్టెంట్ థ్రెట్స్ ఏమున్నాయి అన్నది చూడాలి. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా చాలా వరకు ఎందుకు అవుతున్నాయంటే మనకి గతంలో ఏంటంటే ఉన్న చెరువులు కాస్త ఇప్పుడు తగ్గిపోయినాయి. సో చెరువులన్నీ కబ్జా చేయడం కానీ, లోతట్టు ప్రాంతాల్లో ఉండడం కానీ, నీళ్లు వరదలు వస్తే ఎఫెక్ట్ అయ్యే ఏరియాలలో కట్టుకోవద్దు ఎప్పుడైనా సరే. అలా కట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ నీళ్ళు అనేది మన ఇంట్లోకి వస్తాయి రేపు. కాబట్టి ఎప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసినా గానీ ల్యాండ్ అనేది మంచిగా ఉందా లేదా అన్నది చూడాలి. అంటే అక్కడ స్ట్రెంగ్త్ బాగుందా, ల్యాండ్ లో ఎన్ని ఫ్లోర్ల వరకు కట్టొచ్చు, సో సరౌండింగ్ కమ్యూనిటీ ఎలా ఉంది, ఇక్కడ నుంచి మనకి ఏదైనా చెరువులకు కానీ నదులకు కానీ ఏమైనా కాలువలకు కానీ ఎంత డిస్టెన్స్ లో ఉన్నాయి, ఇవి చూసుకున్న తర్వాతనే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ర్యాండమ్ గా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏంటంటే అది ఫ్యూచర్ లో రిటర్న్ రావడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ మనం హైదరాబాద్ టాపిక్ మాట్లాడుతున్నాం కాబట్టి హైదరాబాద్ ఇన్వెస్ట్ చేయడానికి రియల్ ఎస్టేట్ పరంగా చాలా బెస్ట్ అంటారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? రియల్ ఎస్టేట్ హైదరాబాద్ అనేది అల్టిమేట్. హైదరాబాద్ కి తిరుగు లేదు. హైదరాబాద్ నుంచి మళ్ళీ చెప్తున్నా మీకు, నడి ఒడ్డు నుంచి 100 కిలోమీటర్ రేడియస్ లో మీరు ఎక్కడ భూమి మీద పెట్టుబడి పెట్టినా అది ఖచ్చితంగా మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఎందుకంటే ఒక క్యాపిటల్ సిటీకి, ఒక మెట్రోపాలిటన్ సిటీకి 100 కిలోమీటర్ రేడియస్ లో మీరు వద్దన్న కూడా ల్యాండ్ రేట్లు పెరుగుతాయి.
ఎందుకంటే సిటీ మన హైదరాబాద్ ఇలా తీసుకుంటే ఇంతకు ముందు ఓఆర్ఆర్ ఉండే, తర్వాత ఇప్పుడు RRR వస్తుంది. RRR అంతా కూడా ఇప్పుడు 50-60 కిలోమీటర్ రేడియస్ లోపల వస్తుంది మొత్తం అంతా కూడా. నెక్స్ట్ ఏంటంటే ఈ RRR దాటి కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి మనకి. కాబట్టి సిటీ గ్రోత్ అవుతుంది. హైదరాబాద్ ఏంటంటే ఇలా రోజు రోజుకి జనాలు పెరుగుతున్నారు. హైదరాబాద్ లో అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఉన్నాయి, క్లైమేట్ మంచిగా ఉంది. సో ఇలా చాలా ఫెసిలిటీస్ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ కి పొటెన్షియల్ ఎక్కువ ఉంది. హైదరాబాద్ లో జనాలు వస్తున్నారు కానీ హైదరాబాద్ వదిలిపోవట్లేదు ఎవరు కూడా. కాబట్టి హైదరాబాద్ కున్న పొటెన్షియల్ టోటల్లీ డిఫరెంట్ ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా నెక్స్ట్ 10 years అయితే చాలా అద్భుతంగా ఉంటది. హైదరాబాద్ లో పెట్టుబడి పెడితే ఏమైనా లాస్ అవుతుందేమో, ఏమైనా రేట్లు తగ్గిపోతాయేమో అనేది ఖచ్చితంగా అయితే ఉండదు. ఏరియాని బట్టి స్పీడ్ గా పెరుగుతుంది, కొన్ని ఏరియాలో కొంచెం స్లోగా పెరుగుతుంది. కానీ పెరగడం అయితే ఖచ్చితంగా పెరుగుతుంది, తగ్గడం అయితే ఉండదు. ఇప్పుడు ఉన్న రేట్ కి కొంచెం పెరుగుతుంది లేదా కొన్ని రోజులు అక్కడ ఆగుతుంది, కానీ కిందికి రావడం అనేది న్యూట్రల్ ఉంటుంది లేదంటే పెరుగుతుంది, లాస్ అయితే ఉండదు. ఎవరన్నా లాస్ అవుతుందేమో, రియల్ ఎస్టేట్ పడిపోయినాక కొందామేమో అనుకుంటే అది పెద్ద భ్రమ. సెకండ్ ఇంకోటి ఏంటంటే మనం ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు మార్కెట్ స్లో ఉన్నప్పుడు న్యూట్రల్ గా ఉన్నప్పుడే కొనాలి. ఎందుకంటే కొనే వాళ్ళకి అదే మంచి ఆపర్చునిటీ, కానీ అమ్మే వాళ్ళు ఎప్పుడు అమ్మాలి అంటే రియల్ బూమ్ అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అమ్మాలి. సో బూమ్ లేనప్పుడు అమ్మినాం అనుకోండి ఏమవుతుంది, అప్పుడు మన అవసరం అవతలకు అవసరం ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, బార్గెన్ చేస్తారు, ఇంకా తగ్గేయండి అంటారు. అదే గనక ఇప్పుడు బూమ్ లేనప్పుడు సల్లగా ఉన్నప్పుడు మనం పోయి ఇన్వెస్ట్మెంట్ చేసినాం అనుకో, అప్పుడు మనకు ఆపర్చునిటీ ఉంటుంది, మన దగ్గర కీ ఉంటది కాబట్టి మనం అడగొచ్చు వాళ్ళకి, ఇది కాదు ఈ బెనిఫిట్స్ ఇస్తేనే చేస్తాం లేదా ఇంత తగ్గేయండి అని చెప్పి మనం వాళ్ళని అడగడానికి ఉంటది. కాబట్టి మార్కెట్ కండిషన్ కి సంబంధం లేకుండా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నప్పుడైతే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు.